తెలుగు రాష్ట్రాల సీఎంలు బాబు, టైగర్, రేవంత్లు చాలా కాలం తర్వాత తొలిసారి భేటీ అవుతున్నారు. హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కానున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన జరిగిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు ఇద్దరు భేటీ కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరి భేటీతో రాజకీయంగా రచ్చలేపటానికి ఇక్కడ బీఆర్ఎస్, అక్కడ జగన్లు గుంటకాడి నక్కల్లాగా కాసు కూర్చున్నారు. వారికి ఆ ఛాన్స్ ఇవ్వకుండా రేవంత్, చంద్రబాబులు పక్కా ప్లాన్ తోనే ఎలాంటి ఇబ్బందికి తావివ్వకుండా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అంశాలను స్నేహపూరిత వాతావరణంలో పరిష్కరించుకుంటున్నారు. దీంతో పాటు భద్రాచలాన్ని ఆనుకొని ఉన్న 5 గ్రామ పంచాయతీల విలీనం అంశంపై కూడా నేడు జరిగే ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి 2 రాష్ట్రాల మధ్య బకాయిలపై గురు శిష్యులు చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ స్థానికత కలిగిన 1853 మంది విద్యుత్ ఉద్యోగుల వేతనాల వ్యత్యాసం, సర్దుబాటు అంశంతో పాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఫుడ్ క్యాష్ క్రెడిట్, వడ్డీ అంశం కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 24,000 కోట్లు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ సర్కార్ చెబుతుండగా ఏపీ మాత్రం 7,000 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంటోంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై సీఎం రేవంత్ ప్రత్యేక దృష్టి సారించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.